హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విదూస్ వరల్డ్. ఒక స్త్రీ ఒక గంటకు 10 కిలోమీటర్లు నడిస్తే ఒక పురుషుడు అదే 10 కిలోమీటర్లు నడవడానికి 1.5 గంట సమయం తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరు వేగంగా నడిచారంటే స్త్రీ అనిపిస్తుంది. స్త్రీ చక్కగా ఉన్న దారిలోనూ పురుషుడు ఎత్తుపల్లాలు, కొండలు, గుట్టలు ఉన్న దారి ద్వారా వచ్చాడు. ఇప్పుడు ఎవరు వేగంగా నడిచారు అని అడిగితే పురుషుడని అనిపిస్తుంది. ఆ స్త్రీకి 60 ఏళ్లని, పురుషుడికి 40 ఏళ్లని. ఇప్పుడు ఎవరు వేగంగా నడిచారు అని అడిగితే స్త్రీ అనిపిస్తుంది. అదే పురుషుడు 140 కేజీలు, స్త్రీ 60 కేజీ అని చెబితే పురుషుడు వేగంగా నడిచాడు అని అనిపిస్తుంది. ఇలా ఒక్కో విషయం తెలుస్తున్నప్పుడు మన అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. స్థిరమైన అభిప్రాయాలు ఉండవు. అందుకే ఏమీ తెలియకుండా, ఎవరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అసలు అభిప్రాయం చెప్పకూడదు. ఈక్యూ అనే జెన్ గురువు చిన్నప్పటి నుంచే చాలా తెలివైనవాడు. అతను విద్యాభ్యాసం చేసే సమయంలో గురువు దగ్గర ఒక విలువైన టీ కప్పు ఉండేది. అది చాలా పురాతనమైంది, విలువైంది కూడా. అది ఒకసారి పొరపాటున ఈక్యూ చేతిలోంచి జారిపడి పగిలిపోయింది. అతను కంగారు పడిపోయాడు. గురువుగారు అక్కడికి వస్తున్నాడని గమనించి ఆ ముక్కలను గబగబా తీసేసి వెనుక దాచుకున్నాడు. తన వైపు పరిశీలనగా చూస్తున్న గురువుగారిని ఇలా అడిగాడు, గురువుగారు, మనుషులు ఎందుకు చనిపోవాలి? అప్పుడు గురువుగారు, అది చాలా సహజం. పుట్టిన ప్రతిదీ ఒక నిర్ణీత సమయం తర్వాత మరణించక తప్పదు. ఏదీ శాశ్వతం కాదు అన్నాడు గురువు. అప్పుడు అతను వెంటనే వెనుక దాచిపెట్టిన ముక్కలను చూపిస్తూ, మీ టీ కప్పుకు కూడా ఒక నిర్ణీత సమయం దాటిపోయింది గురువుగారు అన్నాడు. గురువు నవ్వుతూ అతని భుజం తట్టి ముందుకు కదిలాడు. జీవితంలో తెలివితేటలతో పాటు సమయస్ఫూర్తి కూడా ఉండాలి. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోయేవాడికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని ఓపికతో జయిస్తే బాధపడే 1000 క్షణాల నుండి తప్పించుకోవచ్చు. మన కోపం శత్రువు కన్నా ప్రమాదకరమైంది. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు నీకు బాగానే ఉండవచ్చు, కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. కోపం అనేది చేతిలో నిప్పు కణిక లాంటిది. అది ఇతరులపై విసురుదామనుకుంటాం, కానీ ఈలోపే మన చెయ్యే కాలిపోతుంది. నీలో రగిలే కోపాగ్నిని చల్లార్చుకోకపోతే సుఖ సంతోషాలు దూరమవుతాయి. బుద్ధ భగవానుడు ద్వైతవనంలో విడిది చేసి ఉన్నాడు. అమలుడనే రాజవంశానికి చెందిన యువకుడు తనను శిష్యుడిగా స్వీకరించమని అర్థించాడు. బుద్ధుడు అమలుడికేసి పరిశీలనగా చూశాడు. అతని శరీరం కుసుమ కోమలంగా ఉంది. కష్టం తెలియని అతడు భిక్షువుగా కఠిన జీవితాన్ని తట్టుకోలేడు అనిపించింది. ఆ విషయాన్నే బుద్ధుడు అతడికి మృదువుగా చెప్పాడు. కాని అమలుడు పట్టు వదల్లేదు. బుద్ధుడు ఎలాంటి దీక్ష ఇవ్వకుండా 10 రోజుల పాటు విహారంలో ఉండి ఇతర శిష్యులు చేసేవన్నీ చేయమన్నాడు. అమలుడు సరేనన్నాడు. శిష్యులంతా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని ధ్యానమందిరానికి చేరుకునేవారు. కానీ అమలుడు మాత్రం ఆలస్యంగా నిద్రలేచి తయారై ధ్యానమందిరానికి వచ్చేవాడు. అందరికంటే వెనుక కూర్చునేవాడు. బుద్ధుడు అన్నీ గమనిస్తూనే మౌనంగా చూస్తుండేవాడు. ఇలా 10 రోజులు గడిచాయి. అమలుడు బుద్ధుడి ముందు భక్తితో ప్రణమిల్లాడు. భగవాన్, నేను భిక్షువుగా పనికిరాను, నాకు సెలవిప్పించండి అన్నాడు. బుద్ధుడు చిరునవ్వు నవ్వి, నువ్వు గొప్ప భిక్షువు కాగలవు, నీకు దీక్ష ఇస్తున్నాను అన్నాడు. ఆశ్చర్యంతో అపనమ్మకంతో చూస్తున్న అమలుడితో, నాయనా, నువ్వు నిజంగా అనర్హుడివైతే 2వ రోజే వెళ్ళిపోయేవాడివి. నీకు బలమైన కోరిక ఉంది, దానికి కృషి కూడా తోడు కావాలి. ఇవి 2 ఉంటే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అని అన్నాడు. బుద్ధుడి బోధను మనసుకు పట్టించుకున్న అమలుడు అనతి కాలంలోనే ఉత్తమ శిష్యుడనిపించుకున్నాడు. మనం కూడా జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే బద్ధకాన్ని విడిచిపెట్టాలి. మన కోరికకు కృషి కూడా తోడవ్వాలి. అప్పుడే అనుకున్నది ఏదైనా సరే సాధించగలుగుతాం. బ్రహ్మ ముహూర్తానికి ఎంతో ఆవశ్యకత ఉంది. బ్రహ్మకాలం అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి 4:30 గంటల మధ్య కాలం. ఈ కాలంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో సుప్రభాత సేవలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మి అంటే సరస్వతీదేవికి మరో పేరు. బ్రహ్మ బుద్ధిని కలుగజేసే దేవత సరస్వతీదేవి కాబట్టి ఆ సమయంలో ఏ పని అయినా ప్రారంభించడం, అలాగే చదువుకోవడం, కొత్త ఆలోచనలు చేయడం చేస్తే
శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతూ ఉంటారు. బ్రహ్మకాలంలో ఏదైనా మంత్రోచ్చారణ చేయడం వలన అద్భుతమైన శక్తి కూడా కలుగుతుంది. ఇది వేదాలలో చెప్పబడింది. మనిషి ఆనందంగా ఉండాలంటే స్వార్థాన్ని విడిచిపెట్టి పరుల గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. తరగతి గదిలో ఉన్న 50 మంది పిల్లలందరికీ ఒక్కొక్క బెలూన్ ఇచ్చి వాటిలో గాలి ఊది స్కెచ్ పెన్తో వాటి మీద వాళ్ళ పేర్లు రాసుకోమంది టీచర్. ఆ బెలూన్లన్నింటినీ ఒక గదిలో వేయించి బెలూన్లన్నింటినీ బాగా కలిపేసింది. ఆ పిల్లలకు 5 నిమిషాల టైం ఇచ్చి ఎవరి బెలూన్ వాళ్లను తెచ్చుకోమని చెప్పింది. పిల్లలందరూ గదిలోకి వెళ్ళి వెతికితే ఎవరూ తమ బెలూన్లను గుర్తుపట్టలేకపోయారు. 5 నిమిషాల తర్వాత టీచర్ పిల్లలను ఏ బెలూన్ అయినా తీసుకొని అది ఎవరిదో వాళ్లకు ఇచ్చేయమని చెప్పింది. 2 నిమిషాల్లో ఎవరి బెలూన్ వాళ్ల చేతికి వచ్చింది. ఈ చిన్న కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏంటంటే, తన ఆనందం మాత్రమే చూసుకుంటే ఎవ్వరికీ ఆనందం దొరకదు. పక్కవాడి ఆనందం గురించి కూడా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి ఆనందం సులభంగా దొరుకుతుంది. మన ఆలోచన విధానాన్ని బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాం. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేయగలదు. సీతాన్వేషణలో సముద్రం దాటాల్సిన అవసరం వచ్చింది. జాంబవంతుడు హనుమంతుడి అసలు శక్తిని ఆయనకు తెలియబరుస్తాడు. హనుమ తన విశ్వరూపం చూపి రామకార్యం సఫలం చేశాడు. ప్రతిభ ఒక వంతు ఉంటే కృషి 3 వంతులు ఉన్నప్పుడే లోపల దాగున్న ప్రత్యేకతలు వెలుగు చూస్తాయి. స్వీయ సామర్థ్యం గురించి మనకు తెలియకపోతే వెనుకబడిపోతాం. అన్నీ ఉన్న అశక్తులుగా జీవిత కాలమంతా మిగిలిపోతాం. కాబట్టి నీలో ఉండే శక్తి సామర్థ్యాలను తెలుసుకునే తెలివితేటలు కూడా నీలో ఉండాలి. అందరూ అందరికీ ఒకేలా అర్థమవ్వరు. ఆలోచన విధానాలు ఎలా ఉంటే అలా అర్థమవుతారు. ఎవరైనా నిన్నెంత అవమానించినా సరే అధైర్యపడకూడదు. తలెత్తుకొని ముందడుగు వేయాలి. నీ చిరునవ్వే నీ శత్రువుని బాధపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మరిచిపోకూడదు. భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదం. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వల్ల మన స్వభావం మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించండి. చాడీలు చెప్పేవారికి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే ఇతరుల గురించి మీకు చెప్పిన వాళ్లే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెబుతారు. మానసిక పరిపక్వత అందరికీ అవసరం. ఒక వ్యక్తి మీ మనస్సును గాయపరిచినప్పుడు తిరిగి మీరు కూడా వారిని గాయపరచకుండా వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే మానసిక పరిపక్వత. ఎవరు ఎంత చేసినా ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. 1 మనశ్శాంతి, 2 సంతృప్తి. ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు అమితమైన ఆనందాన్ని అనుభవిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.